గుడ్ ఈవినింగ్. సేవ్ ద ఎర్త్ అనే కాన్సెప్ట్ మనం చాలాసార్లు విన్నాం. ఎందుకంటే మన భూమాతకు రక్షణ లేకుండా పోతుంది. ఇక్కడ పర్యావరణం దెబ్బతింటుంది. రకరకాల కారణాలు కావచ్చును. ఇక్కడ అడవుల్ని నరకడము, అలాగే కాలుష్యం అనేది పెరగడము, ఇవన్నీ రకరకాల కారణాలు ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ ప్రకృతి అనేది దెబ్బతింటుంది. మన భూమాతకు రక్షణ లేకుండా పోతుంది. అందుకని మన ఎర్త్ని స్మరించుకోవడానికి ఏప్రిల్ 22, 1970 సంవత్సరం నుంచి మనము వరల్డ్ ఎర్త్ డే అని జరుపుకుంటున్నాము. సో అప్పటి నుంచి ఈ ఏప్రిల్ 22 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా మన ప్రకృతి గురించి, పర్యావరణం గురించి, అలాగే అధిక జనాభా వలన వచ్చే ఈ నష్టాలు ఏమిటి అన్న అంశాలపైన చర్చించుకొని దానికి సంబంధించిన విషయాలు పూర్తిగా అవగాహన చేసుకొని ఈ సమస్యలు తొలగించుకోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఉండాలి అని గ్రహించి దానికి తగ్గట్టుగా అవి అమలు చేసే విధంగా ప్రయత్నించడమే ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకని 1970లో దీన్ని ప్రారంభించినప్పటికీ ఇది క్రమక్రమంగా దీనికి సంబంధించిన అవగాహన పెరుగుతూ ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22వ తేదీన వరల్డ్ ఎర్త్ డేగా మనం దీన్ని జరుపుకుంటున్నాము. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం మాట్లాడుకునే భూమికి సంబంధించిన అంశాలు కావచ్చు, మన పర్యావరణం కావచ్చు, అడవుల గురించి కావచ్చు, అలాగే మన బయోడైవర్సిటీ గురించి కావచ్చు, ప్రతి ఒక్క అంశం కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇవన్నీ కూడా మనం ఎన్విరాన్మెంట్ క్లాస్లో చాలా డీటెయిల్డ్గా మనం మాట్లాడుకున్నాము. దయచేసి ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. అది మీకు ప్రిలిమ్స్ అలాగే మెయిన్స్లో కూడా బాగా ఉపయోగపడే అంశాలు. ఇప్పుడు దీనికి సంబంధించిన పాయింట్స్ నేను ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక వరల్డ్ ఎర్త్ డే, సో దీన్ని మొదటిసారిగా ఏప్రిల్ 22, 1970వ సంవత్సరంలో దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది, రైట్. కాకపోతే దానికంటే ముందు దీన్ని మార్చి 21, 1970న అని అనుకున్నారు. కానీ తర్వాత దీన్ని ఏప్రిల్ 22, 1970కి మార్చి అప్పటి నుంచి దీన్ని వరల్డ్ ఎర్త్ డేగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే, అసలు ఈ ఎర్త్ డే అనేది ఎందుకు జరుపుకోవాలి? ఇది చాలామందికి వచ్చే ఒక ప్రశ్న. అయితే మన భూమిని మనం కాపాడుకోవాలి కాబట్టి, మన ప్రకృతిని, మన పర్యావరణాన్ని మనం కాపాడుకొని రాబోయే తరాల వారికి మంచి వాతావరణాన్ని మనం అందించాలి. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే, ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా చాలామంది కలిసి కూర్చొని ఈ ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, ఈ పర్యావరణానికి సంబంధించిన సమస్యల మీద చర్చించుకుంటారు. ఏమిటా సమస్యలు? కాలుష్యం కావచ్చును, ఈ అడవులు నరికివేయడం కావచ్చును, వాటి గురించి చర్చించుకొని దానివలన కలిగే ఈ నెగటివ్ ఇంపాక్ట్స్ ఏమైతే ఉంటాయో వాటి గురించి చర్చించుకొని అటువంటివి జరగకుండా ఆపాలి. అలాగే ఈ వరల్డ్ ఎర్త్ డేని ఇంటర్నేషనల్ మదర్ డేగా కూడా పిలుస్తారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా ప్రతి సంవత్సరము ఏప్రిల్ 22న ఇది జరుగుతుంది. చూడండి, నేను మీకు ఇంతకుముందు క్లాసులో కూడా చెప్పాను, అసలు ఒక పర్టిక్యులర్ డేని మనం ఎందుకు జరుపుకుంటాము అంటే, అది ఎర్త్ డే కావచ్చు, ఎన్విరాన్మెంట్ డే కావచ్చు, ఉమెన్స్ డే కావచ్చు, పాపులేషన్ డే కావచ్చు. ఎందుకు జరుపుకుంటారు అంటే, ఆ రోజు ఆ అంశానికి సంబంధించిన విషయాలపైన ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆయా ప్రభుత్వాలు, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రభుత్వాలు, ఆ దేశాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్న ఈ ఎన్జిఓలు కానీ ఇతర సంస్థలు కానీ వీటిపైన అవగాహన కార్యక్రమాన్ని చేపడితే
ఈ విషయాలపైన అవగాహన లేనివారు అవగాహన చేసుకొని ఆ సమస్యల పరిష్కారానికి వారి వంతు తోడ్పాటు వారు అందించాలి అన్న ఉద్దేశంతో ఇటువంటి డేస్ అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే జనరల్గా ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే అధిక జనాభా వలన వచ్చే సమస్యలు కానివ్వండి, ఈ లాస్ ఆఫ్ డైవర్సిటీ, అలాగే ఈ ఓజోను లేయర్ అనేది కరిగిపోతుంది మనకు తెలుసు. సో అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా ఈ జనాభా అనేది పెరిగిపోతుంది. దాని వలన వచ్చే సమస్యల గురించి చర్చించుకునేందుకు ఇదొక ప్రత్యేకమైన దినంగా మనం భావించాలి, రైట్. అలాగే ఇక్కడ మనం 2022 సంవత్సరం కదా, ఇది మనకు 2022 సంవత్సరము. ప్రతి ఎర్త్ డేకి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ అనేది ఇస్తారు, రైట్. అలాగే మనని ఎగ్జామినేషన్లో 2022కు సంబంధించిన థీమ్ ఏది అని అన్నప్పుడు ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్, ఇది ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. అలాగే 2021కి సంబంధించి రెస్టోర్ అవర్ ఎర్త్ అనేది థీమ్. ఇది వరల్డ్ ఎర్త్ డే 2021కి సంబంధించిన థీమ్ ఏంటంటే రెస్టోర్ అవర్ ఎర్త్. అలాగే దానికంటే ముందు సంవత్సరం 2020 దాని థీమ్ ఏంటంటే క్లైమేట్ యాక్షన్. కానీ సాధారణంగా ప్రతి పరీక్షలో కూడా మనకు లేటెస్ట్ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ నా సజెషన్ ఏంటంటే ఇది కూడా దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే మనకు జరుగుతున్న ఈ పోటీ పరీక్షల్లో మనకు కాంపిటీషన్ పెరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ స్టాండర్డ్ పెరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్లో మనకు ఒక 2 లిస్టులు ఇవ్వచ్చు. లిస్ట్ 1, లిస్ట్ 2 అని ఇచ్చి ఇక్కడ మనకు సంవత్సరాలు ఇవ్వచ్చు. అంటే వరల్డ్ ఎర్త్ డే 2020, వరల్డ్ ఎర్త్ డే 2021, వరల్డ్ ఎర్త్ డే 2022 అని ఇచ్చి ఇక్కడ 3 దానికి సంబంధించిన థీమ్స్ ఇచ్చి జతపరచండి అని అడిగినప్పుడు మీరు చక్కగా జతపరిచే స్థితిలో మీరు ఉండాలి. కాబట్టి కాంపిటీషన్ పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా మనం పెంచుకోవాలి. అలాగే ఈరోజు మాట్లాడుకున్న టాపిక్, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ మెయిన్ ఎగ్జామినేషన్ కానీ చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి ఇటువంటి తేదీలన్నీ కూడా మనకు ఊరికే ఆ అవగాహన లాంటిది కాకుండా ఆల్రెడీ ఈ సబ్జెక్టులన్నీ మనం క్లాస్లో బాగా నేర్చుకున్నాం. కాబట్టి దాన్ని ఒకసారి బాగా రివైజ్ చేస్తే అది మనకు ఈ సమస్యలపైన ఇంకా లోతైన అవగాహన రావడానికి, ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు సూచించడానికి, అలాగే పరీక్షలో ప్రశ్నలు వచ్చినప్పుడు సరిగ్గా గుర్తించడానికి, మెయిన్స్లో అడిగితే చక్కటి ఆన్సర్స్ రాయడానికి ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు దోహదపడతాయి. ఫైన్. సో దిస్ ఈజ్ రియల్లీ ఎ వండర్ఫుల్ డే అండ్ ఐ విల్ స్టాప్ హియర్ and I'll see you in the next session. Thank you so much.